నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక న్యూస్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయడానికి కూడా 2 రోజులు విశ్వంభర సినిమా షూటింగ్ బ్రేక్ తీసుకుని రాబోతున్నారు అని అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడంతోనే వైసీపీ ఒక్కసారి ఉలికిపడి ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా రంగంలోకి దిగబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయబోతున్నారు, అది కూడా 2 రోజులు సినిమా షూటింగ్ గ్యాప్ తీసుకుని. దీన్ని ఏ విధంగా చూడాలి, ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది? దీన్ని ఏ విధంగా చూడాలంటే, మొదటిది సొంత తమ్ముడు పార్టీ పెట్టాడు. పోనీ పార్టీ పెట్టిన ఈయన అందరివాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి ఎవరి వైపు మొగ్గు చూపని, ఎటువైపు వాళ్ళని, ఎక్కడా బెండ్ అవ్వని, ఒకవేళ విమర్శించినా వాడికి ప్రతి విమర్శ చెయ్యని సౌమ్యుడు మెగాస్టార్ చిరంజీవి, అంటే ఇండస్ట్రీ పరంగా. అయితే మొన్న విశ్వంభర షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలవడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, ఆయన పార్టీకి అప్పటికప్పుడే 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంక అప్పటి నుంచి జన సైనికుల్లో కానీ, మెగా కాంపౌండ్ నుంచి కానీ, లేదా మెగా అభిమానుల్లో కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మా గురువు పవన్కి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు అన్నగా, ఒక తండ్రి స్థానం, ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు చిరంజీవి గారు కాబట్టి. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు ఏది కావాలన్నా మా అన్నయ్య వదిన్నే ఎక్కువగా, వాళ్ళే నన్ను చూశారు. నేను ఏదైనా ముందు వదిన గారి ద్వారా అప్రోచ్ అయ్యేవాడిని, మా వదిన గారు కూడా నాకు అంత బాగా అని చెప్పి సురేఖ గారి గురించి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సో అటువంటి అన్నయ్య ఎప్పుడైతే విరాళం ఇచ్చారో, ఇంకా జన సైనికులు ఒక రకమైన కొత్త ఉత్సాహం. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చారంటే అటు ప్రపోర్షనేటు జనసేన, ప్రపోర్షనేటు టీడీపీ, అందివే వయా బీజేపీ, కూటమే కదా. సో మొత్తానికి కూటమికి కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగానే మీరు అన్నట్టు ఇంతకుముందు సీఎం రమేష్ గారికి వాళ్ళతో కూడా మాట్లాడి మద్దతు ఇచ్చినట్టు ఉన్నారు కదా, కూటమికి సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడారు మీడియా ముఖంగా. సో అట్లాగా ఎవరెవరికో మద్దతు ఇచ్చి మాట్లాడినప్పుడు సొంత తమ్ముడు కోసం ఎందుకు ఎవరు? పైగా విఆర్పి పెట్టినప్పుడు యువసైన్యంకి అంతటికి కూడా ఆయనే కదా నాయకుడు, పవన్ కళ్యాణ్ గారే కదా, విఆర్పి యువగలంకి సంబంధించి. అలాంటి సందర్భంలో ఆయన చాలా మెగాస్టార్ చిరంజీవి గారి కన్నా ఎక్కువగా తిరిగి కష్టపడి తెలంగాణ, ఎస్పెషలీ తెలంగాణ జిల్లాలో ఎక్కువగా క్యాన్వాసింగ్ చేసిన పిఆర్పి టైంలో పవన్ కళ్యాణ్ గారు యువనేతగా. సో అటువంటి మరి తమ్ముడు అన్ని చేసినప్పుడు ఈ అన్నయ్యగా ఆయనకి ఆ బాధ్యత ఉంటుందిగా. కాకపోతే ఈయన విమర్శలు చేయలేరు. పైగా చాలా మీడియా ముఖంగా కూడా చెప్పింది ఏంటంటే, నేను దానికి సరితూగను, నా స్థానం ఇదే, నేను మళ్ళీ నా స్థానానికి వచ్చేసాను, నా సొంతింటికి వచ్చినట్టుగా ఉంది ఇండస్ట్రీకి రావడం అన్నట్టు కూడా చాలా సందర్భాలు చెప్పారు. చెప్తూనే అప్పుడు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి, మీరు మరి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారా ఎవరంటే, తను ఆ రంగం ఉంచుకున్న తను వెళ్తున్నాడు, బట్ నాలా కాదు, తను ఎక్కడికక్కడ లెక్క సరిచేసి వెళ్తాడు ఆయన అన్నట్టు కూడా చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా రాజకీయాలకి తను సరిపోతాడు, సరితూగుతాడు అన్నట్టుగా. తర్వాత ఎప్పుడైతే విశ్వంభర షూటింగు అయ్యిందో, ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ రిలీజ్ కూడా వెళ్ళినప్పుడు, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, నేను అన్ని పార్టీలకి ఒకేలాగా చూస్తాను నేను అంటే, ఈ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఇచ్చిన స్టేట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. అందుకు నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటాను, నేను ఇంకా రాజకీయాలు అవన్నీ పెట్టుకోదలుచుకోలేదు, ఇంకా నా జీవిత చర్మాంకం కూడా నాకు ఇండస్ట్రీతోనే సంబంధం, ఇక్కడే సినిమాలు చేసుకుంటాను, ఇక్కడే ఇంకుంటాను అన్నట్టు కూడా చెప్పారు. బట్ ఇప్పటికి అయితే మరోవైపు మీరు అన్నట్టు వైసీపీ శ్రేణులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చిరంజీవి గారు చిరంజీవి వస్తే పెద్ద గెలిచేస్తారా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం. మరోవైపు మొన్న సజ్జల గారు ఏమన్నారు, కూటమిలో చాలామంది అభ్యర్థులు మారుస్తున్నారు, మేబీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మార్చొచ్చేమో లాస్ట్ మినిట్ వరకు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బీఫామ్ సబ్మిట్ కూడా చేస్తారు ఆయన. అంటే ఊరికే లేనిపోని అపోహలు క్రియేట్ చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం గట్రా మైండ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇన్ని జరుగుతున్నప్పుడు కూటమి అభ్యర్థులకు కూడా ఇద్దరికి మీడియా ముఖంగా, అది సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపిన నేపథ్యంలో చిరంజీవి గారు సొంత తమ్ముడికి తెలిపితే తప్పేముంది? తప్పులేదు కదా. అక్కడ పార్టీతో సంబంధం లేదు, అక్కడ పార్టీలో ఉండే విధి విధానాలతో కూడా సంబంధం లేదు. కేవలం ఆయన తమ్ముడు కాబట్టి, ఆయన సొంత తమ్ముడు కాబట్టి తమ్ముడిగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే మా తమ్ముడే కదా, సర్లే కానీ నేర్చుకుంటాడు, కానివ్వండి.
మనమే ముందు ఇంట్లో వాళ్ళు మనమే సపోర్ట్ ఇవ్వకపోతే బయట వాళ్ళందరూ ఎందుకు ఇస్తారు అంటారు రేపొద్దున ఈ ప్రతిపక్షాల వాళ్ళే. ఇప్పుడు సొంత అన్నయ్య ఈయనకి సపోర్ట్ ఇవ్వలేదురా, మాట్లాడలేదురా, వీళ్ళందరికీ ఎవరు వస్తారా అని కూడా అనొచ్చుగా. మేబీ అటువంటి విమర్శలను దృష్టిలో పెట్టుకొని, లేదు తమ్ముడికి చిన్నతనం అవ్వకూడదు, ఆయనకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో చిరంజీవి గారు వస్తారేమో. మేబీ ఆ గ్యాప్ అందుకే తీసుకున్నారేమో, విశ్వంబర షూటింగ్ 2 days గ్యాప్ అనేది. ఏదో వేరే ఇతర కారణాల వల్ల తీసుకొని ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ, ఆయన యొక్క యాటిట్యూడ్ కానీ, లేదంటే ఆయన యొక్క మనస్తత్వం తెలిసిన వాడిగా ఆయనకి సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఒక అన్నగా, ఒక తండ్రి స్థానం తర్వాత తండ్రిగా ఉండే చిరంజీవి గారు ఆ విధంగా కూడా ఆలోచించి సపోర్ట్ ఇవ్వచ్చు, తప్పు ఏమకుండా. కుటుంబ సభ్యులు ఇప్పుడు చాలా సందర్భాల్లో బన్నీని కూడా ఇలాగే అడిగారు, మీరేంటి పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మద్దతు ఇస్తారని అంటే, ఆయన పిలవాలా కానీ రెక్కలు కట్టుకొని వాలిపోతాను అన్నాడు ఆయన. మొన్న రీసెంట్గా వరుణ్ తేజ్ కూడా ఏదో మాటల మీదనంటే, మరి మా బాబాయ్ అంటే మాదే కదా, మేము బాబాయ్ కాకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తామని చెప్పండి అని కూడా అడిగారు. అంతే కదా, ఎవరు కుటుంబ సభ్యులు వాళ్ళకు కంపల్సరీ ఆబ్వియస్లీ అది. ఇప్పుడు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేటీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంతమంది పార్టీలు మారిపోవచ్చు, కానీ కేటీఆర్ గారు మారడానికి లేదుగా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ నుంచి చాలామంది వెళ్ళిపోవచ్చు, వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, బట్ రాహుల్ గాంధీ గారు మారిపోతే కాంగ్రెస్ పార్టీ మారి బీజేపీలోకి వచ్చారు, ఎలా ఉంటుంది? అసలు జరిగే పని కాదు కదా. అంటే ఏంటి, అది కుటుంబం, ఆ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆ పార్టీకి ఎవరి పార్టీ ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది, ఎవరి కుటుంబ నేపథ్యం వాళ్ళకు ఉంటుంది. ఎన్ని అనుకున్నా ఒకవేళ నిజంగా వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నా, వాళ్ళకు కత్తులు దూసుకునేంత వైరం ఉన్నా, బయటికి మాత్రం కుటుంబం అనేసరికి అంతా ఒకటైపోతారు, అవునా కదా? కాబట్టి చిరంజీవి గారి మద్దతు ఎప్పుడు ఉంటుంది తమ్ముడికి, అది దెర్ ఇస్ నో డౌట్ అనమాట అక్కడ. కాకపోతే మీరు అన్నట్టు బహిరంగంగా కూడా మెల్లగా ముందు, అందుకే మేబీ కూటమికి మద్దతు ఇచ్చినట్టుగా ఇచ్చి తర్వాత తమ్ముడి దగ్గరికి వస్తారేమో. ఆయన కూడా జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడా తప్పుకు దొరకరు, ఎక్కడా తప్పుగా బిహేవ్ చేయరు, ఎక్కడా ఎవరి మీద తప్పుడు స్టేట్మెంట్ ఎవరు. ఓ పద్ధతిగా నాకు వీళ్ళు ఇంతే ఇష్టం, వీళ్ళు నాకు రాబోయే ఎన్నికల్లో గెలవాలను, వీళ్ళు ముందు వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు వస్తే వీళ్ళు ధాటికి వాళ్ళు బలాదూరైపోతారు, ఇవన్నీ చెప్పట్లేదు కదా. అందుకే చిరంజీవి గారి దగ్గర ఎప్పుడు కూడా ఇటువంటి వ్యతిరేకత కనబడదు, ఎటువంటి చెడు విమర్శలు కూడా చేయరు ఆయన. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే సర్లేరు నీకెవరు ఆడియో ఫంక్షన్కి విజయశాంతి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఇలాగే చాలా ఏళ్ళ తర్వాత ఇద్దరు కొలీగ్సే కదా, కలిసి సినిమాలు చేశారు. కలుసుకున్న సందర్భంలో ముందు విజయశాంతి గారు మాట్లాడేశారు, తర్వాత చిరంజీవి గారు లాస్ట్లో మాట్లాడినప్పుడు, నేను రాజకీయాలు ఉన్నప్పుడు శాంతి నువ్వు చాలాసార్లు నన్ను విమర్శించావు చాలా రకాలుగా, కానీ నేను ఎప్పుడు కూడా హద్దు దాటలేదు, నీకు ఎప్పుడు విమర్శించలేదు, నీకు గుర్తుందా అని చెప్తే వెంటనే ఆవిడొచ్చి పట్టేసుకున్నారు, అది రాజకీయం, దాన్ని ఇలా చూడొద్దు అన్నట్టుగా. అంటే రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా మర్చిపోయి ఇప్పుడు రోజా గారు చేస్తున్న విమర్శలు, రోజా గారు అంతగా అసలు నిజంగా ఆవిడ కూడా మంచి యాక్ట్రెస్, రోజా గారు కూడా మంచి లీడర్ కూడా, లేదంటే అంత వాగ్దాటి ఉన్న మనిషి. కాకపోతే ఈ విమర్శల పరంగా ఈ మధ్యకాలంలో ట్రోల్స్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆవిడ కూడా. కానీ రాజకీయం వరకే చూడండి, మరీ పర్సనల్గా వెళ్ళిపోయి మాట్లాడవద్దు. మరి చిరంజీవి విమర్శ చేయలేదుగా, విజయశాంతి గారు చేశారేమో కానీ ఆయన చేయలేదుగా. కాబట్టి అలాగ ఉంటారు కాబట్టి ఆయన మద్దతు ఇస్తారు, క్యాన్వాసింగ్ చేసినా ఆయనకేం ఇబ్బంది ఉండదు, చేసినా కూడా ఇండస్ట్రీ తప్పుగా అనుకోదు. మరో విషయంలో ఇండస్ట్రీ పెద్దగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ అంతా కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ వైపే ఉంది, ఆబ్వియస్లీ టీడీపీ వైపు కూడా ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ టీడీపీ వైపు ఉందని అనుకుంటున్నాను నేను కూడా, కొన్ని రకాల పరిణామాల దృష్ట్యా, కొన్ని రకాల ఘటనలను ఫేస్ చేసిన దాన్ని బట్టి. అందుకే కదా అసలు ఇండస్ట్రీ అంతా టీడీపీకి ఫేవర్గా ఉందనే కదా లాస్ట్ టైం మా ఎన్నికలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి, ఒక్కొక్కరిని విమర్శించుకొని బీభత్సంగా తయారయ్యాయి. అవును, నార్మల్ అంటే ఈ లోక్సభ ఎన్నికల కంటే మా ఎలక్షన్ చాలా హైప్ క్రియేట్ చేసి చాలా ఫైర్ అయింది. సో ప్రజెంట్ అయితే చిరంజీవి గారు మద్దతు ఇవ్వడం జరిగింది ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి. సో దాంతోపాటుగా పవన్ కళ్యాణ్కి కూడా మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు పిఠాపురంలో అని అంటున్నారు. మరి అది ఎప్పుడు ఏంటనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు.